మాది తుక్కాపురం గ్రామం. నా పేరు సామ భిక్షంరెడ్డి. మండలం ఆత్మకూరు ఎం. జిల్లా యాదాద్రి భువనగిరి. మా నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు తెలంగాణ ప్రభుత్వ వీప్. గతంలో గుంగిడి సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ ఒక 2 ఫిర్యేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా తెలంగాణ ప్రభుత్వ వీపుగా వాళ్ళు కొనసాగినరు. కొన్ని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిర్రు. మా గ్రామానికి కూడా అనేక విధాల సీసీ రోడ్లు వచ్చినాయి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి, వృద్ధాప్య పెన్షన్లు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. వాళ్ళు ఉన్న 9.5 సంవత్సరాలు ఈ గ్రామాన్ని అభివృద్ధి చాలా రకాలుగా చేసినారు. మేము కూడా నేను కూడా గతంలో ఇక్కడ ఒక 2 సంవత్సరాలు పాల సెంటర్ చైర్మన్గా పనిచేసిన. మరియు ఒక 2 సార్లు అంటే సంవత్సరం కొద్దిగా ఐడియా లేదు సార్. ఒకసారి ఒక 2 సంవత్సరాలు పార్టీ అధ్యక్షునిగా కొనసాగిన. తర్వాత కూడా మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా పార్టీ అధ్యక్షుని కూడా ఇప్పుడున్న గతంలో అధ్యక్షుని కంటే అంతకుముందు గతంలో అధ్యక్షునిగా నేను ఈ గ్రామానికి ఒక చిన్న బడుగు బలహీన వర్గాలకు కానీ ప్రతి ఒక్కరికి కానీ అందరికీ సమాన హక్కు కల్పిస్తూ సమానంగా చూసుకుంటూ నా శక్తి ఉన్నంత వరకు వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం. ఇప్పటికైనా రేపు ఎప్పుడైనా ఒకవేళ నాకు టైం కలిసి వస్తే ఏ అవకాశం వచ్చినా కూడా నేను నిలబడి నేను గెలుచుకునేంత ప్రజలు నన్ను గెలిపిస్తానంటారు, నేను కూడా గెలుచుకుంటా, నేను కూడా పనిచేస్తా. ప్రజలే నాకు ఇక్కడ అధిష్టానం. ప్రజలు ఏది చెప్తే అదే నేను పనిచేస్తా. నేను కూడా ప్రజల మనిషినే. ఇప్పుడు నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను మాత్రం ప్రజల మనిషినే. నేను మాత్రం టీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా. రేపు కూడా ముందు కూడా టీఆర్ఎస్ పార్టీలనే కొనసాగుతా. 6 గ్యారంటీల విషయంలో ఇప్పుడున్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధాలు చెప్పి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి ఏం చెప్పింది సారు, మేము అధికారం డిసెంబర్ 3వ తారీఖు నాడు కౌంటింగ్ వస్తే 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా. నేను 6 గ్యారంటీలు మీరు 9వ తారీఖు నాడే మీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నా అని చెప్తుండు. నిరుద్యోగులకు 2500 భృతి కల్పిస్తా అని చెప్పిండు, 3000 భృతి కల్పిస్తా అని చెప్పిండు. మహిళలకు 2500 రూపాయలు మహిళలకు నెలవారీగా వాళ్ళకు కూడా జీవనాభివృద్ధి కల్పిస్తామని చెప్పిండు. పేద ప్రజలకు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పిండ్రు. రేషన్ కార్డు లేని వాళ్లకు అతి తొందరలో ఇస్తామని చెప్పిర్రు. వాళ్ళకు కూడా వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్లు 2000 బదులు 4000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. అన్ని విధాల వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా ఇప్పుడు లాస్ట్కి వచ్చే వరకల్లా మీకు రేషన్ కార్డు లేదు, మీకు ఉచితంగా 200 యూనిట్లు కరెంటు బిల్లు కాలిస్తే ప్రతి ఒక్కరికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ లింక్ ఏం పెట్టారంటే మీకు రేషన్ కార్డు ఉంటేనే మీకు కరెంటు బిల్లు మీకు ఉచితమని చెప్తుర్రు. మళ్ళీ గ్యాసు కూడా మీకు 500కే సిలిండర్ అన్నారు. అది కూడా మీకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అది కూడా ఉచితమని చెప్తుర్రు. అన్నీ లేనిపోని వాగ్దానాలు ఇచ్చి ఇప్పుడు ఒక 7 నెలలు అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి. ఏమైనా కూడా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా, లేకపోతే అన్ని అబద్ధ మాటలు చెప్పుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మొత్తం వాళ్ళను బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని, ప్రతిపక్షం లేకుండా చేయాలని ఒక 26 మంది ఎమ్మెల్యేలను వాళ్ళను కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలని చూస్తుంది. వాళ్ళకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఒకరొకరికి 50 కోట్ల 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో కలుసుకుంటారు. వాళ్ళు ఎప్పుడైనా కూడా అది మాత్రం వాళ్ళు మాత్రం ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ అధిష్టానం కేసీఆర్ మాజీ సీఎం అయినా ఇప్పుడు ఆయన ఏం చెప్తుండంటే ఎప్పుడైనా మాజీ ఎమ్మెల్యేలుగా గుర్తించేంత వరకు మేము అయితే ఊరుకోము, మీతోని పోరాటం చేస్తాం. మేము ఎప్పుడైనా మళ్ళీ వచ్చేసారి కూడా మేము మళ్ళీ 2029 నాడు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేము ఇచ్చిన హామీలు అమలు తప్పకుండా చేస్తాం. మేము ఇచ్చిన మాట తప్పం.
మీరైనా కూడా కాంగ్రెసు కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అది పూర్తి 5 ఏళ్ళు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడా, మధ్యంతరంగా కూలిపోతాడా, 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, ఎందరు ముఖ్యమంత్రులు మారుతారో అది మాత్రం వాళ్ళకే తెలియదు. ఏమైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను మొత్తం ప్రజలను అభివృద్ధి చూడకుండా, ప్రజలకు ఇచ్చిన హామీలు వాళ్ళు అమలు చేయకుండా, ఏమైనా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే, బీఆర్ఎస్ కార్పొరేటర్లనే, బీఆర్ఎస్ మళ్ళా ఏది చైర్మన్లనే వాళ్ళనే మున్సిపాలిటీల మొత్తం మార్చేసుకుంటూ వాళ్ళ పార్టీని డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళు ఏమైనా ఒక పార్టీ మార్పు గురించే ప్రయత్నం చేస్తుంది, కానీ ఏ ఒక్కడు కూడా సక్రమంగా చేస్తలేరు సార్. నేను తప్పకుండా ఈ తుక్కాపురం గ్రామానికి మా తల్లిదండ్రుల కాడికెళ్ళి మేము ప్రతి ఒక్క కుటుంబానికి సేవ చేసిన కుటుంబం మాది. బాధ ఎవరికి కష్టం వచ్చినా మా కష్టం అనే భావించి మా తల్లి, మా తండ్రులు, మా పెదనాయన, మా నాయన, మేమందరం నా చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా ప్రజలకు హామీ ఇచ్చి కూడా, మాట ఇచ్చి కూడా నేను వెనుకకు తగ్గలేదు. రేపు తప్పకుండా తుక్కాపురానికి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను నిలబడుతున్నా. ప్రజలు నాకు హామీ ఇస్తుర్రు. ప్రజలే నా అధిష్టానం. ప్రజలు ఏది చెప్పినా నేను ఒప్పుకుంటా. ప్రజల మాట నేను వింటా. రేపు ఇక్కడ ఉన్న ప్రజలకు, మా తుక్కాపురం గ్రామ ప్రజలకు నేను కల్లిబొల్లి మాటలు మాట్లాడి తప్పించుకునే వ్యక్తిని కాదు. గత పరిపాలన చేసిన వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్పిర్రు. అంతా వాళ్ళను జనాన్ని మోసం చేసిర్రు. లేనిపోని వాగ్దానాలు ఇచ్చారు. 5 సంవత్సరాలు ఫ్రీగా మీకు ఫిల్టర్ నీళ్లు పోస్తామని హామీలు ఇచ్చారు. పితాంబరాలు పెడతామన్నారు, రేషన్ కార్డులు ఇప్పిస్తామన్నారు, వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తామన్నారు, ఇండ్లు ఇప్పిస్తామన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి మా పార్టీ వాళ్ళను కాళ్ళు మొక్కి కాళ్ళ మీద పడి మా పార్టీ టీఆర్ఎస్ ఓట్లతో గెలిచిండు. అధికారంలోకి వచ్చి వాడు ఏ ఒక్కడు కూడా అభివృద్ధి చేయలేదు. ప్రజలకు సాధక బాధకాలు తీర్పలేదు. ఏ ఆపదకి కూడా అక్కర రాలేదు. ఏమైనా తన సొంత బిజినెస్ల కొరకే తిరిగిండు. సొంతంగానే పని చేసుకుండు, కానీ ఏ ఒక్కసారి కూడా అవసరం రాలే. రేపు కూడా నేను అధికారంలోకి వస్తే ఒకవేళ ప్రజలు నన్ను తప్పకుండా గెలిపిస్తే నేను మాట అనేది కాదు, తప్పించుకునేది కాదు. నా శక్తి తీరుగా రేషన్ కార్డులు లేని వాళ్లకు రేషన్ కార్డులు ఇప్పిస్తా, వృద్ధాప్య పింఛన్ లేని వాళ్లకు వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తా, ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు కట్టిస్తా. మా దగ్గర కూడా ఊరు కూడా చాలా వెనకబడిన ఊరు. ఇక్కడ సరే కొంతమంది పరిపాలన చేసిరు, అయినా కూడా ప్రజలను మాత్రం పట్టించుకోలే. వాళ్ళను ఏదో రకంగా చిన్న చూపు చూసుకుంటా, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ సంపాదన, వాళ్ళ పనులే చూసుకుంటూ నేను మాత్రం మాట అనేది కాదు, తప్పించుకునేది కాదు. నేను వస్తే మాత్రం ప్రజల సేవ మాత్రం తప్పకుండా చేస్తా. ఈ ఊరును అభివృద్ధి చేస్తా. సీసీ రోడ్డు లేకున్నా సీసీ రోడ్లు వేపిస్తా. ప్రతి ఒక్కటి ఏది లేకున్నా కూడా జనానికి మాత్రం, మా తుక్కాపురం గ్రామ ప్రజలకు మాత్రం నేను 5 సంవత్సరాలు అవకాశం వస్తే నేను మాత్రం వాళ్ళ సేవ చేస్తా.